మంచి టాలెంట్ ఉన్న నటులలా చిత్రసీమల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న హీరోలల్లా నితిన్ ఖచ్చితంగా ఉంటాడు. మళ్ళా నితిన్ వేరే హీరోలతో పోల్చుకుంటే గినక ఆయనకు విజయం పరంగా జరంత వెనకబడి ఉంటాడు. ఎందుకనంటే కథల ఎంపిక విషయంలో ఈయన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లనే ఇదే కారణం అని ఆశించిన స్థాయిలో విజయం అందుకోకపోవడానికి కారణం అయిందనే మాట ఇండస్ట్రీ వర్గాల చాలా మంది అంటనే ఉంటారు. ఇక ఒక రకంగా ఇప్పుడు యాక్షన్ చిత్రాలలో గిట్లా ప్రయత్నించి ఇక అవి గిట్లా చేతులు కాలినట్టు అయినాయి. ఇక విభిన్నమైన పాత్రలు నటించినా గానీ ఇక అవి గిట్లా అనుకున్నంత స్థాయిలో విజయం దక్కకపోగా బోల్తా కొట్టినాయి. ఇక చివరిగా ఆయన తీసిన మాచర్ల నియోజకవర్గం గిట్లా యాక్షన్ చిత్రం గది గిట్లా పరాజయమే అందుకున్నాడు. మళ్ళా ఈయనకి చివరిగా అందుకున్న విజయం ఏదైనా ఉన్నదంటే భీష్మ సైన్మా. ఇక భీష్మ సైన్మా తర్వాత చేసిన సైన్మాలన్నీ హిట్టే కాలేదు, అసలు మొత్తం ఫ్లాపే నడిచినాయి. ఇక ఇప్పుడు ఇప్పటికైనా సరే గాని సరైన కథలను ఆయనకి తగ్గట్టుగా ఎంచుకొని ఇక అంతేకాదు అభిమానుల అభిరుచికి తగ్గట్టుగానే ఆయన ఎంచుకొని సైన్మాలు చేద్దాము అని చెప్పి కథల పరంగా మొత్తం మారుస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నది. మళ్ళీ గిదిగిట్లో ఒక అందుకు మంచిదే కదా. ఇందులో భాగంగానే ఆయనకు మంచి విజయం అందించిన భీష్మ దర్శకుడు వెంకీ కుదుములతోనే ఇప్పుడు రాబిన్ హుడ్ అనే సైన్మాల నటిస్తున్నాడంట. అంతేకాదు ఇక ఆ తర్వాత వేణు శ్రీరాము దర్శకత్వంలో తమ్ముడు అనే సైన్మాల నటిస్తున్నాడంట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఇట్లా ఒక సైన్మాల నటించేందుకు ఈయన పచ్చ జెండా ఊపిండంట. ఇక విక్రమ్ కే కుమార్ అనంటే మనకి యాదికొచ్చేదేంది, ముందుగానే నితిన్ ఆయన సినీ ఆరంభంలో చూసుకుంటే చాలా ఫ్లాప్ల మీద ఉన్నప్పుడు ఇష్కో అనే సూపర్ హిట్ ని అందించిండు గీననే అంట. మళ్ళీ గీన మీద నితిన్ కి చాలా నమ్మకం ఉన్నదంట. ఇక అందుకని చెప్పేసి నితిన్ ఇప్పుడు ఆయనకి అవకాశం ఇచ్చిండంట. ఇప్పుడు ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ సైన్మాల పరంగా ఫ్లాప్ లో ఉన్నప్పటికీ ఇక ఇటీవలనే దూత అనే వెబ్ సిరీస్ తోని మంచి విజయం అయితే అందుకున్నాడు. మళ్ళా విక్రమ్ కే కుమార్ మీద నమ్మకంతోనే సైన్మా చేసేటందుకు ఆయన చెప్పిన కథ ఇని సై అన్నాడంట నితిన్. ఇక ప్రస్తుతం ఆ కథకు సంబంధించి చివరి భాగంలో నడుస్తున్నదంట పని అంతా. ఇక ఇదంతా అయిన తర్వాత ఇక కథ ఎప్పుడు మొదలు పెడతాము, షూటింగ్ ఎప్పుడైతుంది అనే విషయాలన్నీ అధికారికంగా వచ్చే అవకాశం ఉన్నదని టాక్లు అయితే వినబడుతున్నది. మీరు గిట్లా ఏమంటారు? ఇక నితిన్ ఇన్ని సైన్మాలల్లా ఏ ఒక్క దర్శకుడు చేతిలో పడితే కరెక్ట్ సరైన హిట్ అందుకుంటారంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంట ఉంటుంది, అది కూడా క్రీమ్ మళ్ళొస్తా.